కొందరు జర్నలిస్టులు అంటున్నమాట, రేవంత్ రెడ్డి తిరిగి రాగానే బీఆర్ఎస్ మీద దాడి మొదలవుతుందని చెప్పి, అంటే భయపెట్టిస్తున్నారు. అమెరికా పర్యటన ఆశాంతం కంప్లీట్గా భారత రాష్ట్ర సమితి కానీ బీఆర్ఎస్ నెటిజన్లు కానీ కేసీఆర్ అభిమానులు కానీ నిలదీసిండ్రు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీలు అందరినీ మళ్ళీ చేర్చుకుంటారట. ఆ తర్వాత కేసులు తోడతారంట. ఆ తర్వాత కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి జర్నలిస్ట్ సర్కిల్లో ఒక టాక్ నడుస్తుంది. మాకు తెలుసు, ఎందుకంటే అమెరికా పర్యటన మొత్తానికి టోటల్ ఫెయిల్ అయింది. దాని నుంచి పేరు కంటే చెడు పేరే వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. దాని నుంచి బయటపడడానికి రకరకాల జిమ్మికులు చేస్తారు. పబ్లిక్లో మూడ్ డైవర్షన్ కావాలంటే ఏదో ఒక కొత్త వ్యవహారం రచించాలి. కొత్త వ్యవహారం రచించాలంటే ఏదో బీఆర్ఎస్ మీద దాడి చేయాలి. అంటే మొత్తం మళ్ళీ మీడియా డైవర్షన్ అయిపోతుంది. అమెరికా పర్యటనలో జరిగిన డొల్లతనాన్ని బయటపెట్టని మీడియా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి మీద దాడి చేస్తుండో ఆ దాడిని ప్రత్యేకంగా చూపిస్తారు. ఇప్పుడు ఇది వాస్తవం, ఇది మాకు తెలిసింది. అమెరికా పర్యటనలో జరిగిన డొల్లతనాన్ని బీఆర్ఎస్ బయటపెట్టినందుకు రానున్న కాలంలో బీఆర్ఎస్ పైన దాడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తాడు. ఆయన మాటల దాడే మొదలవుతుంది. రేపు ఖమ్మం బహిరంగ సభ నుంచే స్టార్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం ఉన్నాడు. ఆయన కోపంతో ఉన్నాడు అని చెప్పి జర్నలిస్టులు చెప్తున్నారు. మరి చూడాలి ఆయన వ్యవహార శైలి ఎట్లుంటుంది, ఆయన ఏ రకమైన భాష ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఉగ్ర నరసింహుడు అయితే అవుతాడని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటారట. ఉగ్ర నరసింహుడు ఏందల్లా? ఉగ్ర నరసింహుడు అంటే ఎవరంటారు? ఒక విషయం ఏంటంటే, మీరు చేస్తున్న తప్పిదాలనే భారత రాష్ట్రంతో బయటపెట్టింది. పబ్లిక్ డైవర్షన్ చేయడానికి, పబ్లిక్ యొక్క అటెన్షన్ మార్చడానికి బీఆర్ఎస్ పైన ఇప్పుడు ఒక రకమైన దాడి చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. అది తెలిసిన విషయమే. బీఆర్ఎస్ కూడా రెడీ ఉంది.